వాళ్ళు తీసుకొచ్చినటువంటి మారణాయుధాలతోటి ఎటువంటి దాడి జరిగిందనేటువంటిది చూస్తే ఒక్కసారి ఈ విజువల్ చూడండి. ప్రజాస్వామ్యం ఏమైపోతుంది, మీడియా స్వేచ్ఛ ఏమైపోతుంది, ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి వాస్తవాలని బయట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఈ రాయితో చంపేస్తారా మీడియాని? ఎవరు మీకు రైట్స్ ఇచ్చారు? మీరు సమాధానం చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా, ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళ ఫోన్లు విన్నారా లేదా? ఇప్పటి వరకు గళాన్ని వినిపిస్తూ వచ్చాం. ఇక నుంచి మరింతగా ప్రశ్నిస్తాం, వాస్తవాలను బయట పెడతాం, ప్రపంచానికి తెలియజేస్తాం. భారతదేశంలోనే అత్యంత నీచమైనటువంటి హేయమైనటువంటి చర్య రాజకీయ నాయకులవి, జర్నలిస్టులవి, మీడియా అధిపతులవి, వ్యాపారవేత్తలవి, సినిమా వాళ్ళవి ఫోన్లు ట్యాప్ చేయటం ఏంటండి? ఇంట్లో ఆడవాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయటం ఏంటండి? ఫోన్లు ట్యాప్ చేశారని ప్రశ్నిస్తే మీడియాగా బాధ్యత లేదా? ప్రశ్నిస్తే ఎలాగానా? ఇదా కారు ధ్వంసం చేయటం.